మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నా. ఈ సమయంలో మా ప్రభువా, నిన్ను స్తుతించడానికి, నిన్ను ఘనపరచడానికి, నీవు మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన కృపను బట్టి నీకు కృతజ్ఞతలు, వందనాలు, స్తోత్రాలు, ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తున్న మా గొప్ప తండ్రి. ఆయన ఈ సమయంలో నిబిడలమైనటువంటి మాతో మీరు మాట్లాడి నీ స్వరాన్ని మాకు వినిపింప చేసి నీ కృప మాకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తూర్పున తార ఉదయించనగా లోకరక్షకుడు జనించనని అనే పాట పాడదామండి. లోకరక్షకుడు జనించెనని ప్రవచనములు నెరవేరెనని ప్రభు యేసు జననము చాటుచుండెను. ప్రజాపతి జననం ప్రజలందరికీ పర్వదినం. ప్రజాపతి జననం ప్రజలందరికీ పర్వదినం. దూతలు పాడిరి మధురము వారి, దూతలు పాడిరి మధురము వారి. సర్వోన్నత స్థలములలో దేవునికే మహిమ, సమాధానమే భువిలో తనకిష్టమగు ప్రజకు. సర్వోన్నత స్థలములలో దేవునికే మహిమ, సమాధానమే భువిలో తనకిష్టమగు ప్రజకు. పాపరహితుడు ప్రత్యక్షమాయెను, పాపరహితుడు ప్రత్యక్షమాయెను. చీకటి క్రియలను లయపరచుటకు, చీకటి క్రియలను లయపరచుటకు. నీతి సూర్యుడు జ్యోతిర్మయుడని, నీతి సూర్యుడు జ్యోతిర్మయుడని. ఆరాధింపరండి మీరు ఆనందింపరండి, ఆరాధింపరండి మీరు ఆనందింపరండి. సర్వోన్నత స్థలములలో దేవునికే మహిమ, సమాధానమే భూమిలో తనకిష్టమగు ప్రజకు. సర్వోన్నత స్థలములలో దేవునికే మహిమ, సమాధానమే భూమిలో తనకిష్టమగు ప్రజకు.
నశించు వారిని వెదకి రక్షింప నశించు వారిని వెదకి రక్షింప రక్షణ శృంగము ప్రత్యక్షమాయెను రక్షణ శృంగము ప్రత్యక్షమాయెను నజరేయుడు నిజ రక్షకుడేసు నజరేయుడు నిజ రక్షకుడేసు ప్రవచన పురుషుడు చరిత్ర పురుషుడు ప్రవచన పురుషుడు చరిత్ర పురుషుడు చెంత చేరరండి మనకిక చింత ఏలరండి చెంత చేరరండి మనకిక చింత ఏలరండి సర్వోన్నత స్థలములలో దేవునికే మహిమా సమాధానమే భువిలో తనకిష్టమగు ప్రజకు సర్వోన్నత స్థలములలో దేవునికే మహిమా సమాధానమే భువిలో తనకిష్టమగు ప్రజకు తన గొర్రెలకు జీవమిచ్చుటకు తన గొర్రెలకు జీవమిచ్చుటకు మంచి కాపరి ప్రత్యక్షమాయెను మంచి కాపరి ప్రత్యక్షమాయెను జ్ఞానం మార్గము సత్యము జీవము యేసు జ్ఞానుల వలె మీ కరములు చాపి జ్ఞానుల వలె మీ కరములు చాపి నమస్కరింపరండి మీరు సమర్పింపరండి నమస్కరింపరండి మీరు సమర్పింపరండి సర్వోన్నత స్థలములలో దేవునికే మహిమా సమాధానమే భువిలో తనకిష్టమగు ప్రజకు సర్వోన్నత స్థలములలో దేవునికే మహిమా సమాధానమే భువిలో తనకిష్టమగు ప్రజకు తూర్పున తారా ఉదయించెనుగా లోకరక్షకుడు జనించెనని తూర్పున తారా ఉదయించెనుగా లోకరక్షకుడు జనించెనని ప్రవచనములు నెరవేరెనని ప్రభుయేసు జననము చాటుచుండెను ప్రజాపతి జననం ప్రజలందరికీ పర్వదినం ప్రజాపతి జననం ప్రజలందరికీ పర్వదినం దూతలు పాడిరి మధురమువాయే దూతలు పాడిరి మధురమువాయే సర్వోన్నత స్థలములలో దేవునికే మహిమా సమాధానమే భువిలో తనకిష్టమగు ప్రజకు సర్వోన్నత స్థలములలో దేవునికే మహిమా సమాధానమే భువిలో తనకిష్టమగు ప్రజకు సర్వోన్నత స్థలములలో దేవునికే మహిమా సమాధానమే భువిలో తనకిష్టమగు ప్రజకు పడదాం సర్వోన్నత స్థలములలో దేవునికే మహిమా
అందాల తర అర్థించే నాకే అంబర విధులు అనే పాట అందరు కలిసి పాడదామండి. అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచు. అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్. ఆనంద సంద్రము పొంగే నాలో అమర కాంతిలో ఆది దేవుని చూడ ఆశింప మనసు పయనమైతిమి. అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచు. విశ్వాసయాత్ర దూరమెంతైన విందుగా దోచెను. వింతైన శాంతి వర్షించే నాలో విజయ పదమునా. విశ్వాల నేలేడి దేవా కుమారుని వీక్షించు దీక్షలో విరజిమ్మే బలము ప్రవహించే ప్రేమ విశ్రాంతి మోసగుచు. అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచు. దయచేసి ఈ సమయంలో మనం అందరం కూడా దేవుని వాక్యాన్ని మనం విందాం. మేనిఫెస్టేషన్, ప్రత్యక్షత అనే అంశాన్ని గురించి దేవుని యొక్క వాక్యాన్ని మనం వినబోతున్నాం. దయచేసి ఈ సమయంలో మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనాన్ని, బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. యేసుక్రీస్తు ప్రభువారు 2022 సంవత్సరాల క్రితం ఈ భూలోకాన్ని ఆయన తాకాడు. అయితే ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు కన్య అయిన మరియ గర్భమందు ఆయన నవమాసాలు మోయబడి ఆయన జన్మించేటప్పుడు ప్రజా సంఖ్య అంటే సెన్సస్ తీసుకునేటటువంటి ఓ సందర్భంలో వాళ్ళ ఊరు బెత్లెహేము కాబట్టి ఆ బెత్లెహేములో సెన్సస్ రాయించుకోవడానికి జనాభా లెక్కల కోసం రాసేటటువంటి టైంలో ఆ సెన్సస్ టైంలో అక్కడికి వెళ్ళి రాయించుకోవడానికి వెళ్ళినటువంటి టైంలో ఆమెకు
జన్మనిచ్చేటటువంటి ఆ యొక్క మరి డేస్ కంప్లీట్ అవ్వటం, ఆ టైంలో యేసుక్రీస్తు ప్రభువారు జన్మించటానికి అక్కడ వాళ్ళకి సత్రంలో స్థలం లేకపోవటం, పశువుల పాకలో స్థలం దొరకటం, అక్కడ యేసు ప్రభు జన్మించటం అనేది జరిగింది. వీక్షిస్తున్న వాళ్ళు ఎవరు కూడా పశువుల పాకలో పుట్టిన వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ లేరు. అయితే అంత దయనీయమైనటువంటి స్థితిలో యేసుక్రీస్తు ప్రభువారు పశువుల పాకలో ఆయన జన్మించినప్పుడు ఆయనకి పొత్తిగుడ్డలతో చుట్టారు. ఆ తర్వాత యేసు ప్రభువారిని ఆ యొక్క పశువుల తొట్టిలో ఆయన పరుండబెట్టారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, నా ప్రియమైనటువంటి వారలారా, దేవుని ప్రవక్త అంటే ఆ ప్రవక్తకి ఏముంటుందంటే దీర్ఘదర్శి అని, అంటే రాబోయే దినాల్లో జరిగేటటువంటి విషయాలను చూచేటటువంటి ఒక వరం కలిగినటువంటి ప్రవక్తలు. వాళ్ళు ఏం చేశారంటే, ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు జన్మించేటటువంటి ఆ జన్మను గూర్చి వారు ఏం చేశారంటే, వాళ్ళు ముందుగానే చూసి ఇలా జరగబోతుందని ప్రిడిక్ట్ చేశారు, ప్రొఫెసీ చెప్పారు. ఆ ప్రొఫెసీ, ఈ చెప్పినటువంటి ప్రాఫెటిక్ వర్డ్ మనం ఈరోజు చదివాం. మేనిఫెస్టేషన్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ప్రొఫెటిక్ మేనిఫెస్టేషన్, ప్రవచన ప్రత్యక్షత, ప్రొఫెటిక్ మేనిఫెస్టేషన్. దీన్ని గురించి మనం గమనించినట్లయితే ఆది కాండము నుండే యేసుక్రీస్తు ప్రభువారి భూలోకంలో జన్మిస్తారని ఎన్నో ప్రవచనాలు మనకు కనబడుతూ వస్తున్నాయి. ఆది కాండం 3:15 ఈ ప్రొఫెసీ మనకు కనబడుతుంది. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదను, అది నేను తల మీద కొట్టును, నీవు దాని మడిమె మీద కొట్టుదు అని చెప్పాను. దేవుని బిడ్డలారా, నీవేమో దాన్ని తల మీద కొడతావు, అదేమో నిన్ను మడిమె మీద కొడుతుంది అని చెప్పేసి అని ప్రవచనం. ఈ ప్రవచనాన్ని మనం చూడవచ్చు. అయితే ఆది కాండం 49:10 షిలోహు వచ్చే వరకు యూదా యొద్ద నుండి రాజదండము తొలగదు. తన తండ్రి యాకోబు తన కుమారులను గూర్చి ప్రవచన పూర్వకంగా చెబుతున్నాడు. ఏమంటున్నాడంటే, షిలోహు వచ్చే వరకు యూదా యొద్ద నుండి రాజదండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు, ప్రజలు అతనికి విధేయులయ్యుందురు. దేవుని బిడ్డలారా, యూదా నుంచి రాజదండము తొలగదు అంటే యూదాలో ఏం జరుగుతుందంటే, రాజదండము తొలగకుండా యూదా ఏలుబడి చేసేటటువంటిదిగా ఉంటుంది అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తుంది. ఈ సందర్భంలో మనం గమనించినట్లయితే, గిలాదు నాది, మనషే నాది, ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము, యూదా నా రాజదండము అని 60వ కీర్తన 7వ వచనంలో అంటాడు. దేవుని బిడ్డలారా, గిలాదు నాది, మనషే నాది, ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణం, యూదా నా రాజదండం అంటాడు. యూదా నాకేమైంటే నా రాజదండం అని చెప్పినటువంటి మాటను ఒకసారి గమనిస్తే, దేవుని బిడ్డలారా, సంఖ్యాకాండం 24:17 ఆయన చూచుచున్నాను కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదు, ఆయన చూచుచున్నాను కానీ సమీపమును ఉన్నట్టు కాదు, నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలు నుండి లేచును, అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహ వీరులందరినీ నాశనము చేయును. మోయాబులో నుండి ఏం బయటకు వస్తుందంటే, రాజదండం బయటకు వస్తుంది. ఈ యొక్క ఇశ్రాయేలు నుంచి రాజదండం ఇశ్రాయేలు నుండి లేచును, యోధాలో రాజదండము తొలగిపోదు అనేటటువంటి ఈ యొక్క ప్రవచన పూర్వకమైనటువంటి సత్యాలు. యేసు ఎక్కడ జన్మిస్తాడో, యేసు ఎక్కడ ఆయన జీవిస్తాడో, యేసు క్రీస్తు ప్రభువారు ఎవరి సంతానములో పుడతాడో, ఏ గోత్రములో పుడతాడో అన్నీ కూడా కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఏం చేశారంటే ప్రవచన పూర్వకంగా చెప్పబడ్డాయి. కాబట్టి యోహాను 7:42 క్రీస్తు దావీదు సంతానమందు పుట్టి దావీదు ఉండిన బెత్లెహేము గ్రామములో నుండి వచ్చునని లేఖనము చెప్పుటలేదా అనిరి. కాబట్టి క్రీస్తు దావీదు సంతానములో పుట్టి దావీదు ఉండిన బెత్లెహేము గ్రామము నుండి యేసయ్య వస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు దావీదు ఉన్నటువంటి ఆ దావీదు గోత్రములో నుండి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఆయన వచ్చేటటువంటి దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. ఇక్కడ ప్రవచన పూర్వకమైనటువంటి ప్రత్యక్షతను మనం చూస్తున్నాం.
యెషయా ఏమంటున్నాడంటే, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో, ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును అని ఇక్కడ మనకు యెషయా ప్రవచించిన ప్రవచనం. కన్యక గర్భవతి అవుతుంది, ఆమె కుమారుని కంటుంది, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెడతారని చెప్పినటువంటి ప్రవచనాలు మనకు కనబడుతున్నాయి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి జన్మలో మనకు కనబడేటటువంటి ప్రత్యక్షత ఏదంటే ప్రాఫెటిక్ మేనిఫెస్టేషన్. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూలోకంలో జన్మించాడంటే ప్రవచనాలు ప్రత్యక్షపరచబడిన రీతిగా యేసు ప్రత్యక్షమయ్యాడు. ఈరోజు ఫేక్ క్రిస్మస్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. There are so many people who are really celebrating fake Christmas. But we are the people who believed in Jesus, celebrating a real Christmas. నామకార్థంగా క్రైస్తవ జీవితంలో ఏదో క్రిస్మస్ జరిపించుకుంటున్నాం, అయిపోయింది పండగ అని అనుకుంటే అనే వాళ్ళం కాదు. మనం అందరం కూడా నిత్య జీవాన్ని పొందినటువంటి వాళ్ళం, యేసు నమ్మిన వాళ్ళం. ఎంతో సంతోషంగా ప్రభుని ఆరాధించాలి, ఎంతో సంతోషంగా ఆయన నామాన్ని ఘనపరచాలి. ఎందుకో తెలుసా? మనల్ని నిరంతరము జీవింప చేయడానికి పరమును విడిచి భూలోకానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు వారి గొప్ప నామాన్ని బట్టి ఆయనకే మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. ఆయనందు విశ్వాసం ఉంచేవారు ధన్యులు. ఎవరైతే ప్రవచన ప్రత్యక్షత, వాక్య ప్రత్యక్షత, ఈ ప్రత్యక్షతలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే పాపములు తీసివేయుట, అపవాది క్రియలను లయపరుచుట, మానవులందరినీ నిత్య జీవానికి వారసులుగా చేయుట. అలాంటి ప్రత్యక్షతను దేవుడు ఇచ్చినందుకు, ఆ ప్రత్యక్షత ఇచ్చిన దేవుని సన్నిధిలో మనం ఆయన నమ్ముకుని ఆయన మహిమార్థమై జీవించుటకు కృపగల దేవుడు మనందరికీ సహాయం చేయును గాక. ప్రార్థన చేసుకుందాం. మంచి యేసయ్య నీ పాదాలకు వందనాలు. నీ బిడ్డలమైనటువంటి మమ్మలను ప్రేమించి నాయనా, మీరు బెత్లెహేములో పశువుల పాకలో ఒక చిన్న శిశువుగా ప్రత్యక్షమయ్యారు. ఆ ప్రత్యక్షతకు ముందే ప్రవచన ప్రత్యక్షత ఇచ్చారు నాయనా, వాక్య ప్రత్యక్షత కలుగ చేశారు నాయనా. మీ ప్రత్యక్షతలో ఉన్నటువంటి ఉద్దేశాన్ని మాకు తెలియచేసి పాపాన్ని తీసివేసి అపవాది క్రియలను లయపరిచి మానవాళ్ళందరినీ నిన్ను నమ్ముకున్న ప్రతి వారిని నిత్య జీవానికి వారసులుగా చేయాలని మీరు ఈ లోకానికి వచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నా. ప్రతి బిడ్డను కూడా విమోచించినందుకు నీకు వందనాలు. ఇంకా ఎవరైనా రక్షణ లేకుండా ఉంటే వాళ్ళకి రక్షణ ప్రసాదించండి ప్రభువా. ఇంకా నిన్ను నమ్మకుండా ఉంటే నిన్ను నమ్మేటటువంటి కృప వారికి దయచేయండి ప్రభువా. నమ్మిన వారు మరి ఎక్కువగా నిన్ను ఆరాధించగలుగుటకు సహాయం చేయండి. మాకు ఇచ్చినటువంటి ఈ నిత్య జీవాన్ని బట్టి, ఈ నిత్యమైన కృపను బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రార్థనే విజయము నిచ్చును. ప్రార్థనయందు ఆసక్తి కలిగి ఉండుము. హల్లెలూయా 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 హల్లెలూయా.
ప్రార్థించగా కన్నీటిని తుడిచి ప్రభువు దీవించెగా. పెనూయేలులో యాకోబు ప్రార్థించగా కన్నీటిని తుడిచి ప్రభువు దీవించెగా. నీ పేరు ఇశ్రాయేలు, నీ భాగ్యము బహు గొప్పది. నీ పేరు ఇశ్రాయేలు, నీ భాగ్యము బహు గొప్పది. ప్రార్థనే ప్రార్థనే